పేదోళ్ల కలల రాజధాని అమరావతికి మంచి రోజులే. 5 ఏళ్ల చీకటిని చీల్చుకుంటూ భారీ మెజార్టీతో దూసుకొచ్చారు చంద్రబాబు. 5 ఏళ్ల క్రితం రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిపోయింది. కూల్చివేతలతో మొదలైన పాలన కుప్పకూలిపోయింది. అమరావతిని కమ్మేసిన కారుమబ్బులు వీడిపోవడంతో రాజధాని గ్రామాలకు పూర్వవైభవం రానుంది. అమరావతి ఊపిరి పీల్చుకో, 3 ముక్కలు మొక్క చెక్కలైంది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో సంబరాలు జరుపుకుంటున్నారు. విధ్వంసమే ఎజెండాగా సాగిన జగన్ పాలన అంతమవ్వడంతో దగా పడిన రైతులు అమరావతికి పూర్వ వైభవం ఖాయమంటున్నారు. అమరావతిని కమ్మేసిన కారుమబ్బులు వీడిపోయి రాజధాని గ్రామాలు కళకళ్లాడనున్నాయి. ఇక నవ రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమవుతుంది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. వాస్తవానికి గతేడాదిలోనే రాజధాని గ్రామాల్లో ఊహించిన మార్పు వచ్చింది. ప్రభుత్వం మారబోతోందన్న వాతావరణం ముందుగా అమరావతిలోనే కనిపించింది. అమరావతిలో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పడిపోయిన భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత టీడీపీ హయాంలో గజం 25 నుంచి 35,000 వరకున్న రైతుల రిటర్నబుల్ ప్లాట్ల ధరలు వైసీపీ పాలనలో 8,000 కంటే దిగువకు పడిపోయాయి. ఆ ధరలు 6 నెలలుగా తిరిగి పుంజుకున్నాయి. ఈ మార్పులను టీడీపీ, జనసేన నేతలు స్పష్టంగా గమనించారు. అందుకే ఈ ఏడాది సంక్రాంతి పండుగను చంద్రబాబు, పవన్లు మందడంలోనే జరుపుకున్నారు. మరో 86 రోజుల్లో ప్రజా రాజధాని అమరావతి నుంచే ప్రజా పాలన మొదలు కాబోతోందని అప్పుడే ప్రకటించారు కూడా. వచ్చే సంక్రాంతి వేడుకలు అమరావతిలో రాజధాని రైతులతో జరుపుకోబోతున్నామని కూడా హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసిన 2019 డిసెంబర్ 17న మొదలైన అమరావతి పోరాటం నేటి వరకు నిర్విరామంగా సాగుతోంది. తరతరాలుగా వారసత్వ సంపదగా వచ్చిన 34,000 ఎకరాల పంట పొలాలను రాష్ట్రం కోసం 29,000 మంది రైతులు త్యాగం చేశారు. కానీ వారి ఆశలు, ఆకాంక్షలను వైసీపీ ప్రభుత్వం చిదిమేసింది. 3 ముక్కలాట మొదలుపెట్టింది. రాజధాని తరలింపునకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి కేంద్రంగా మహోద్యమం ప్రజ్వరిల్లింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా, సమస్త రంగాలను స్తంభింపచేసిన లాక్డౌన్ సైతం వారి పోరాటానికి తలవంచాయి. ఒక్కరోజు కూడా వారి ఉద్యమాన్ని ఆపలేకపోయాయి. మొక్కవోని పట్టుదలతో 1600 రోజులకు పైగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం చరిత్ర పుటల్లో రోజుకొక అధ్యాయాన్ని లిఖించింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేశారు. అమరావతి టు అరసవెల్లి అంటూ 2వ విడత చేపట్టిన పాదయాత్ర సంచలనంగా మారింది. పాదయాత్రలపై దాడులు, ఆంక్షలు, మహిళలపై వేధింపులు, బూటుకాలి గాయాలు, ఆగిన రైతు గుండెలు ప్రజల మనసులను కరిగించాయి. ప్రజలను అమరావతి వైపు నిలిపాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి వెలుగులు విరజిమ్మింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకపోవడంతో కొంతకాలం పాటు బస్సులో నుంచి పరిపాలన సాగించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలను సమీకరించారు చంద్రబాబు. ల్యాండ్ పూలింగ్ కింద 33,000 ఎకరాలను రైతులు రాజధాని కోసం ఇచ్చారు. రైతులను కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ చట్టబద్ధంగా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. 45,000 మంది కార్మికులతో రాజధాని 29 గ్రామాల పరిధిలో నిర్మాణ పనులు జరిగాయి. రాత్రులు కూడా ఫ్లడ్ లైట్ల కాంతులతో పట్టపగలే అన్నట్లుగా నిర్మాణ ప్రాంతాల్లో వాతావరణం కనిపించింది. 45 ఎకరాల్లో రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం భవనాలను 1,200 కోట్లతో నిర్మించి చంద్రబాబు పరిపాలన ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో పనులన్నీ ఆగిపోయాయి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా అమరావతి వెలుగులు ఆగిపోయాయి. రాజధాని రోడ్లు ధ్వంసం చేశారు. రోడ్ల కంకర, గ్రావెల్ తవ్వి దోచుకెళ్లారు. ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం కోసం 3 రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తెచ్చారు.
జగన్ అన్యాయం, మోసం, దగా చేయడంతో తమకు ఉద్యమం చేయక తప్పడం లేదని ఎన్నికల సమయంలో రైతులు, ఉద్యమ మహిళలు స్పష్టం చేశారు. రైతులే స్టార్ క్యాంపెయినర్లుగా మారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేపట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. రాజధానికి సంఘీభావంతో కూటమికి మద్దతును కూడగట్టారు. వారి పోరాట ఫలితమే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ కు ప్రధాన కారణం కూడా.